హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్ కుమార్. వెల్కమ్ టు శ్రవణ్ లాగ్స్. తెలంగాణలో గ్రూప్ 1 సర్వీస్ వివాదంపై ఈ వాదనలు హైకోర్టులో నిన్నటితో ముగిశాయి. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఇరువైపున పిటిషనర్ల తరపున న్యాయవాదులు చెప్పిన అంశాలను, టీజీపీఎస్సీ తరపున చెప్పిన న్యాయవాదుల అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ గ్రూప్ 1 వివాదంపై తీర్పుని రిజర్వ్ చేశారు. అయితే నిన్న మనకు జరిగిన వాదనలు ఏంటి, పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఏం ఏం కావాలని వినిపించారు, అదేవిధంగా టీజీపీఎస్సీ మనకి ఏమని వాదన వినిపించింది అన్న అంశాల మీద ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం. ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు వెల్లడి నుంచి మెయిన్స్ ఫలితాలు వెల్లడైన తర్వాత మనకు అందులో చాలా అవకతవకలు జరిగాయంటూ కొంతమంది పిటిషనర్లు హైకోర్టులో మనకి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కొన్ని రోజులుగా హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి ఈ కేసు యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము. గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు సోమవారం నాటికి ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అంటే ఈ హైకోర్టు తీర్పు మరి జడ్జి గారు ఎన్ని రోజులు టైం తీసుకుంటారంటే దాదాపు మనకు ఒక 10 to 15 డేస్లోనే మనకి ఈ తీర్పు మనకు వెల్లడయ్యే అవకాశం ఉంది. అది మనం కొంచెం వేచి చూడాలి. గ్రూప్ 1 పరీక్షలపై వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఇరుపక్షాల వాదనలు ఒకవేళ మిగిలి ఉంటే పిటిషనర్ల తరపున న్యాయవాదులు, అదేవిధంగా టీజీపీఎస్సీ తరపున న్యాయవాదులు వాళ్ళ వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని వారిని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, పరీక్ష కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఏప్రిల్లో ఈ పిటిషన్లపై వాదనలు జరిగిన సందర్భంలో హైకోర్టు గ్రూప్ 1 నియామకాలపై స్టే విధించింది. మనకు ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకోవచ్చు, కానీ ఈ నియామకాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడంపై అప్పుడు స్టే విధించారు. అదే స్టే ఇప్పటి వరకు కొనసాగుతుంది. సో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం పూర్తి చేయవచ్చని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. సో దాని తర్వాత కొన్ని రోజులు వాదనలు జరిగాయి. అనంతరం మళ్ళీ వేసవి సెలవులు వచ్చాయి. దాని తర్వాత న్యాయమూర్తి మళ్ళీ వాదనలు వినడం స్టార్ట్ చేశారు ఇరుపక్షాల నుంచి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు. తర్వాత గ్రూప్ 1 వ్యవహారంలో విడతల వారీగా జరిగిన విచారణలో ఇరువైపుల న్యాయవాదులు సుదీర్ఘ వాదన వినిపించారు. మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపు, మెయిన్స్ హాజరైన అభ్యర్థుల సంఖ్య, అభ్యర్థుల మార్కుల వివరాలు ఇలా చాలా అంశాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు రచనారెడ్డి మేడంతో పాటు ఇతర న్యాయవాదులు సురేందర్రావు గారు కావచ్చు, విద్యాసాగరరావు గారు కావచ్చు న్యాయవాదులు మనకి వాదనలు పిటిషనర్ల తరపున వాదనలు బలంగా వినిపించారు. అయితే గ్రూప్ 1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ సంస్థలతో విచారణ చేయించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే ఈ గ్రూప్ 1 వివాదంపై ఎన్నో అక్రమాలు జరిగాయి. అసలు అందులో పారదర్శకత లేదు, ఎలాంటిది లేదు. ఒకవేళ దీని మీద కొంచెం న్యాయం జరగాలి అంటే ఒక సింగిల్ సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ అంటే సెంట్రల్ దర్యాప్తు సంస్థలతో అలాంటి సంస్థలతో విచారణ చేయించాలని కోర్టుని కోరారు. అయితే పిటిషనర్ల తరపున న్యాయవాది కాకుండా టీజీపీఎస్సీ తరపున న్యాయవాది ఏమన్నారో ఒకసారి చూద్దాం. వాళ్ళు గ్రూప్ 1 పరీక్షల్లో ఉద్యోగాలకు ఎంపికవని అభ్యర్థులు అపోహలతో పిటిషన్లు దాఖలు చేశారని, పారదర్శకంగా మూల్యాంకనం జరిగిందనేది వాళ్ళకి తెలియదు ఎంత పారదర్శకంగా జరిగిందో. న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారమే పరీక్షా కేంద్రాల కేటాయింపు జరిగిందని, మొత్తం ఎంతమంది పరీక్షకు హాజరయ్యారనే విషయంలో నామినల్ రోల్స్తో పాటు అభ్యర్థుల వేలిముద్రను పరిగణలోకి తీసుకొని పూర్తి వివరాలు వెల్లడించామని అన్నారు.
ఒకవేళ ఇంత అభ్యర్థుల సంఖ్య వెల్లడించి ఇంత పారదర్శకత ఉంటే 3 సార్లు మూడు వేరు నెంబర్లను వెల్లడించాల్సిన అవసరం ఏముంది? దాని తర్వాత ఇక్కడ పరీక్ష కేంద్రాల కేటాయింపు పూర్తిగా నిబంధన ప్రకారం జరిగింది అంటున్నారు. ఫస్ట్ ఒక నెంబర్ ఇచ్చారు, ఇన్ని కేంద్రాల్లో పరీక్ష పెడతామని, తర్వాత ఆ సంఖ్యను మళ్ళీ పెంచారు. సో ఇది మనకి సెంటర్ల కేటాయింపుల విషయంలో కూడా నిబంధన ప్రకారం జరిగిందని వాళ్ళు వాదిస్తున్నారు. కానీ అక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగిందని మనకు క్లియర్గా తెలుస్తోంది. తెలుగులో మెయిన్స్ రాసిన అభ్యర్థులు తక్కువ సంఖ్యలో గ్రూప్ 1కు ఎంపికయ్యారని కమిషనే ఒప్పుకుంటుంది. తెలుగు సంఖ్య మనకు మొత్తం 563 ఉద్యోగాల్లో 10% కంటే తక్కువ, దాదాపు 56 మంది అనుకుంటా తెలుగులో రాసిన అభ్యర్థులు. 10% కంటే తక్కువ 8,000 చిల్లర మంది మెయిన్స్ రాస్తే అందులో 56 మంది మాత్రమే ఈ గ్రూప్ 1 సర్వీస్ ఎంపికయ్యారు. అంటే ఇప్పుడు మొత్తం గ్రూప్ 1 సర్వీస్లో కూర్చునేది 90% వరకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళే. అంటే ఇక్కడనే తెలుగు అనేది పూర్తిగా సమాధి చేయబడుతుంది ఉన్నత సర్వీసులలో. సో ఇది కొంచెం తీవ్రమైన అంశం, ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. తెలుగు ఈ నిరంజన్ రెడ్డి గారు కూడా కొంచెం తెలుగు మీద కొంచెం కాంట్రవర్సీ కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్ర వాళ్ళకి సామాజిక వెనుకబాటుతనమని, ఇంకా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వారితో పోల్చుకుంటే వాళ్ళు సరిగా రాలేదని ఈ కామెంట్స్ చేశారు. ఇట్లాంటి వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం కాదు. తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించిన ఈ వ్యాఖ్యలు తెలుగు మీడియం వారిని ఎంతో బాధించాయి. అయితే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు సంబంధించి వారి మెరిట్ ఆధారంగానే గ్రూప్ 1కి ఎంపిక తప్పితే టీజీపీఎస్సీ ఎక్కడా కూడా తెలుగు భాష పట్ల వివక్ష లేదని కొందరు అభ్యర్థులు కేవలం అపోహలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఇక్కడ వివక్ష లేదని అంటూనే అక్కడ తెలుగు భాష రాసిన వారు నైపుణ్యంగా రాయలేదని, వారు కరెక్ట్గా ప్రజెంట్ చేయలేదని, మళ్ళీ వాళ్ళ యొక్క సామాజిక వెనుకబాటుతనం కూడా కారణమని అని అతనే వివక్షగా మాట్లాడి మళ్ళీ ఇప్పుడు టీజీపీఎస్సీ ఎక్కడ తెలుగు భాష పట్ల వివక్ష లేదని చెప్పడం ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. గ్రూప్ 1 నియామకాలపై ఉన్న స్టేను తొలగించాలని కొందరు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన ఇంప్లీట్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. సంవత్సరాల తరబడి కష్టపడి ఉద్యోగం సాధించిన కోర్టు కేసుల వల్ల సకాలంలో నియామకాలు జరగడం లేదని ఇంప్లీట్ పిటిషన్ల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు వేసిన పిటిషన్ల వల్ల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం వల్ల నష్టం జరుగుతోందని వాదించారు. అయితే ఇక్కడ నష్టం అనేది ఎవరికి జరుగుతుందో ఇక్కడ ఇరుపక్షాల సైడ్ ఇక్కడ నష్టం జరుగుతుంది. ఓన్లీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకే ఇక్కడ న్యాయం కాదు. న్యాయం మనకి కొన్ని రోజుల్లో ఏంటనేది జస్టిస్ నామర్పూర్ రాజేశ్వరరావు గారు తన తీర్పులో వెల్లడిస్తారు. వాదనలు నిన్నటితో ముగిశాయి, సోమవారంతో ముగిశాయి. అయితే పిటిషనర్ల తరపున న్యాయవాదులు, టీజీపీఎస్సీ తరపున న్యాయవాదులు ఇంకా వాదనలు మిగిసి ఉంటే వాళ్ళు వారి యొక్క వాదనలు కోర్టుకి సమర్పించాలని జస్టిస్ నామర్పు రాజేశ్వరరావు గారు ఇరు న్యాయవాదుల్ని కోరడం జరిగింది. సో ఇరుపక్షాల వారు ఈ అంశంలో ఇంకా ఏమైనా వాదనలు మిగిలి ఉంటే వాటిని రాతపూర్వకంగా సమర్పించాలని హైకోర్టు జడ్జి ఆదేశించారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో గ్రూప్ 1 ఇష్యూపై తాజా అప్డేట్. మొత్తానికి అయితే కొన్ని రోజులుగా హైకోర్టులో వాదనలు అనేవి జరిగాయి, వాడివేడిగా ఇరుపక్షాల సైడు. మనకి ఆ పిటిషన్లు అవకతవకలు జరిగాయంటే పిటిషన్లు హైకోర్టులో దాఖలైన అనంతరం నియామకాలపై స్టే విధించారు. ఆ స్టే విధింపు ఇప్పటివరకు కొనసాగుతుంది. ఆ స్టే విధించిన తర్వాత ఈ ఇష్యూపై వాదనలు అనేవి సుదీర్ఘంగా జరిగాయి. ఇవన్నీ వాదనలు విన్న న్యాయమూర్తి ఈ తీర్పు అనేది రిజర్వ్ చేశారు. మరి ఈ కంప్లీట్ తీర్పు వచ్చేసరికి ఒక 10 రోజుల వరకు సమయం పడుతుందని నేను భావిస్తున్నాను. మరి ఎప్పటిలోపు వస్తుందో కొంచెం వేచి చూద్దాము. సో ఇది ప్రజెంట్గా ఉన్న గ్రూప్ 1 పై తాజా అప్డేట్. మరి ఈ తీర్పుపై అయితే తెలంగాణలో చాలా మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
దీనిపైన డిపెండ్ అయ్యి 2-3 గ్రూప్ సర్వీస్ నియామకాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే అవరోహణ క్రమంలో ప్రభుత్వం అనేది నియామకాలు చేపట్టాలని భావించింది కాబట్టి గ్రూప్ 1 ఒకటి క్లియర్ అయిపోతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్రెడీ గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. గ్రూప్ 3 కూడా కావాల్సి ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇదొక ఇష్యూ క్లియర్ అయిపోతే ఆ నియామకాలకు కూడా కొంచెం లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సో వేచి చూద్దాం ఈ గ్రూప్ 1 పై తీర్పు ఎలా వస్తుందో. ఇది మనకు గ్రూప్ 1 పై ఉన్న సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.